మరి చాలా గొప్ప మేలు చేస్తాడండి, చాలా గొప్ప మేలు చేస్తాడు. కనుక నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చెను. హల్లెలూయా. నశించడానికి అంటే ఈ లోకములకు బ్రతకలేము, ఈ లోకంలో ముందుకు వెళ్ళలేము. ఎలా వెళ్ళాలో తెలియదండి కొంతమందికి, ఎలా బ్రతకాలో తెలియదండి. కనుక వారు నశించడానికి సిద్ధమైనటువంటి వారిని, నశించడానికి సిద్ధమైనటువంటి వారిని అయినట వాళ్ళకి నేను సహాయం చేశాను, ఆ దేవుడు నాకు ఇస్తాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రియులరా బాధలో ఉన్న వారిని అక్కడి చేర్చుకుంటే ఆ దేవునిలో నీకున్నటువంటి ఆ సంతోషం, ఆ దేవునిలో నీకున్నటువంటి ఆనందము అది చాలా గొప్పది ప్రియులరా. ఎప్పుడైనా చూడండి, బాధలు ఉన్నటువంటి ఒకసారి ఒక సహోదరుడు తన బాధ నాకు చెప్పాడు. ఒక సేవకులు మీటింగ్ అవుతున్నారు. చెప్పినప్పుడు ఆయన చెప్పిన వెంటనే నేను ప్రకటన చేశాను. ప్రకటన చేస్తే అందరూ కూడా ముందుకు వచ్చారు. ఆపరేషన్ చేయడానికి ఎవరికి తోచని కాడికి వారికి సహాయం చేసామండి ప్రియులరా. ప్రియులరా, ఈరోజు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే, ఎవరైనా బాధలు నుండి ప్రియులరా మన దగ్గర లేకపోవచ్చు ప్రియులరా. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నది పెట్టరండి. మీరు కావాలంటే చూడండి ప్రియులరా. అదే చిన్నవాళ్ళు చేస్తే వాళ్ళ కోసం చేసాడని అనుకుంటారు ప్రియులరా. కానీ కాదండి, దేవుడి కోసం మంచి పని చేసినప్పుడు, బాధల్లో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు, వారిని సహకరించినప్పుడు ప్రియులరా, ఈ భూమి మీద అయితే నింద అవమానం రావచ్చు కానీ ప్రియులరా, ఆ దేవున మరలా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే కష్టించారో వారికి ఆ దేవుని తిరిగి మరలా దేవుడు వారి మీదకి పంపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులు అంటాడు, వెధవరాళ్ళ హృదయమును సంతోష పెట్టింది అన్నాడు. చూశారండి, వెధవరాళ్ళకి ఏదో ఒక సహాయము యోబు గారు చేసేటువంటి వారు. కనుక వారు కూడా సంతోషంగా ఉండాలండి. వెధవరాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు ప్రియులారా, వారు సంతోషంగా ఉండాలి. అందుకని వారిని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమి అనకూడదండి, ఎందుకంటే వారు ఏడిస్తే మంచిది కాదు. కనుక వెధవరాళ్ళకి వారి హృదయాన్ని నేను సంతోషపెట్టాను, వారికి భోజనం పెట్టాను, వారికి బట్టలిచ్చాను, వారి కోసం ప్రార్థన చేశాను, వారిని ఆదరించాను, ఎన్నో విషయాలు వారిని బలపరిచాను వాక్యం ద్వారాగా అని ఇవ్వబడుతున్నాడు. ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనది భూమి మీద. ఈ భూమి మీద ప్రతిదీ కూడా ప్రియమైన సహోదరి సహోదరుల ప్రాముఖ్యమైనటువంటిది కదండి. ఏదైనా మనం చేసినప్పుడు మన ప్రభు కోసం చేసామని విశ్వసించాలి ప్రియులారా. ఏదైనా మనం చేసినప్పుడు మన దేవుడి కోసం చేసాం అని చెప్పి మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి. అలాగే విశ్వసించినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు ఆ దేవున ఎవరి కోసం నువ్వు చేస్తున్నావు, నిస్వార్థంగా చేస్తున్నావు, ఏది ఆశించి కాదు కదా. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే చేయడానికి ముందు ఉంటారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి అంటున్నాడు ఆ 14 వచనం, నేను నీతి అనే వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించును. హల్లెలూయా. నీతి అనే వస్త్రము ధరించుకున్నాడు కనుక యోబు గారు దేవుడు ఆ నీతిని ఆయనకి ధరింపజేశాడు. చూశారండి, నీతి అనే వస్త్రాన్ని ధరించుకుని, నీతి అనే మాటని ధరించుకుని ప్రియులరా దేవుడి ఎడల విశ్వాసం నుంచి ముందుకు కొనసాగాడు గనుకే బైబిల్ గ్రంథంలో 42 పేజీలు ఆయన కోసం ప్రత్యేకంగా రాయబడింది. హల్లెలూయా. కనుక ప్రియులు గమనించండి, దేవుడు మనిషిని ఎప్పుడు విడిచిపెట్టడు. మంచి పనులు చేసేవారిని అసలు విడవడు. హల్లెలూయా. మంచివారు మంచి పనులు చేసేవారిని అసలు దేవుడు విడవడు. ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేసిన మంచి నీవెన్నంటే దేవునిగా వస్తుంది. ఎస్, నీ దగ్గర పొందుకున్న వారు మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు. మర్చిపోతే నీకు నష్టమేం లేదు. మర్చిపోని వాళ్ళు మర్చిపోవాలి అని అనుకుంటారు, మర్చిపోయినట్టు ఉంటారు కదా, వాళ్ళు గుర్తుంటుంది. కానీ చేసినటువంటి నువ్వు మర్చిపోవాలి. చేసిన